మీరందరూ అన్నం తిని పురుసాతు కూర్చున్నారు కదా, షురు చేద్దామా మరి వార్తల్ని. ముందుగల హెడ్లైన్. పట్నంలో సురువైంది తీన్మారేషాలు, పబ్లిక్ కి తినబెడుతుండ్రు దోశలు. మోడీ సార్ కొట్టిండు ఇంకో రికార్డు, గిన్నిస్ బుక్ వాళ్ళు ఇస్తారట అవార్డు. ఆవుల గుంపులకోయిన సత్తి, ఇంకా డాక్టర్తానికి పోతే మందులు మింగాలే, ఇంకా ఒకటే తొక్కు తొక్కింది అనుకో మంచిగా ఫీజు ఉండదు ఏముండదు, అన్ని బీమాలు పోతాయి. ఇచ్చులు కచ్చకాయలు అడుగుతున్న సుజాత. ఎన్నిసార్లు నమ్మకం పెట్టుకుంటావు? 5 లక్షల గట్లనే నమ్మకం పెట్టుకొని ఓ బుడ్డి తీసుకోలేదన్నో ఓ పైసలు తీసుకోలేదన్నో. కాశీ అనగానే మనకెవరు యాదకొస్తారు? శివుడు గుర్తొస్తాడు. అదే కాశీలు ఉన్నోళ్లకు మోడీ సార్ గుర్తొస్తాడు. ఎందుకంటే వాళ్ళు గెలిపించుకున్న లీడర్ ఆయననే కాబట్టి. కానీ ఏం లాభం, మా సార్ వస్తలేడు, మాకేం చేస్తలేడు. గా పక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు చూడుండ్రి, వాళ్ళ నియోజకవర్గాన్ని బంగారు తుణకలు చేస్తుండ్రని బాధపడుతుండ్రట. మరి గీ ముచ్చటెరకైనాక ప్రధానమంత్రి సార్ ఊకుంటాడా? రికామ్ లేకుండా రికార్డుల మీద రికార్డులు కొట్టే మోడీ సారు మళ్ళో రికార్డు కొట్టేసిండు. అగో మళ్ళా ఇంకో దేశం పోయిందా ఏంది అని అనుకోకుండ్రి. ఈ తాప ఆయనను గెలిపించిన కాశీకి పోయి పబ్లిక్ సేవల ధరించి రికార్డులకెక్కిండు. 8,000 మందికి 3 పయ్యల సైకిళ్లు వంచిండు ఒక్కపారే. గులాబీ పువ్వులు తీసుకునుడు గంట కొట్టి పంపించుండు నడిచింది. చెవులిన వడనోళ్లకు మిషన్లు, కండ్లు లేనోళ్లకు ఇసర కట్టెలు కొనిచ్చిండు. ఎవలెవలికి ఏమేం కావాలో అవన్నీ ఇప్పించిండు. ఇట్లా 25,000 వస్తువులు ఒక్కపారే ఇంకెవ్వరు వంచలేదట ఇప్పటిదాకా. ఇక మరి గింత పెద్ద పనిని ఒట్టిగానే ఇడిచిపెడతారా సెంటర్ సర్కారోళ్ళు? గిన్నిస్ బుక్ వాళ్ళకు ఉత్తరం రాసిండ్రట, మోడీ సార్ కొత్త రికార్డ్ని పుస్తకంలోకి ఎక్కించి దునియాకు చెప్పుండ్రని. వాళ్ళు ఇప్పుడు అదే పని మీద ఉండ్రట. అట్లనే ఆయనను కలుస్తందుకు జల్దిన పోయేందుకు కాశీ నుంచి ఢిల్లీకి ఈ స్పీడ్తో నూరికే రైలు బండి నేర్పించిండు మోడీ సారు. ఇక పట్నం అమ్మలక్కలకు ఈ అల్లడి సంధి మీకు సగం పనులు తప్పినట్టే. నీళ్ళ బిందె పట్టుకొని మీరు బయట నిలబడుండ్రి, లీడర్లు వచ్చి సంపు నింపి పోతారు. బట్టలు మీరు ఉతికి పెట్టుకోండి, లీడర్లు వచ్చి ఇస్త్రీ చేసి పోతారు. బుడ్డ పొరగాళ్ళ లాగులు ఇప్పి పెట్టుండ్రి, వాళ్ళు వచ్చి తారాలు చేపిస్తారు. పిండి మీరు రుబ్బి పెట్టుకోండి, వాళ్ళు వచ్చి బజ్జీలేసి పోతారు. ఇండ్లు మీరు కట్టుకోండి, లీడర్లు వచ్చి సున్నాలేస్తారు. మీరు వంట వండి పెట్టుండ్రి, లీడర్లు వచ్చి బాసన్లు పోతారు. కానీ అన్నమైతే వండి పెట్టుకోండి, వచ్చి కడుపు నిండా తినిపోతారు. వరేవా గీ సారు పూరీలు దేవుతుండు, 2 తేవి ఎవరు ముక్కలు పెడతావు సారు? ఈ మేడం బట్టలు కుడుతుంది. పోట్వల్ మంచిగానే దించుతున్నాం కానీ కిందికి చూసి కుట్టు మేడం. నన్ను గెలిపిస్తే మా వాళ్ళ బట్టలు, మా చుట్టాల బట్టలు అన్నీ నీతోనే పట్టిస్తా అని దండం పెడుతున్నట్టున్నది. గీ అక్క పైపుల దుఃఖనం పోయింది. నా కోటేసి గెలిపిస్తారంటే నీ దుఃఖనం ఇంకింత పెద్దగా చేపిస్తా అని ఒట్టు పెడుతున్నట్టుంది. అరే మన సికింద్రాబాద్ పైల్వాన్ అంజన్ కుమార్ అన్న, ఓహో జిలేబీలు దేవుతుండు కదా. అయ్యో అందులో సమరే లేదు, ఏం దేవుతున్నావన్నా నువ్వు? గెలిచినాక అందరికి జిలేబీలు తినబెట్టాలి మరి. ఆగో ఆటో డ్రైవర్ని పట్టిండ్రు. అబ్బా అవ్వతోని దీవనార్తలు పెట్టిండు నిలబడ్డామెకు. పువ్వు గుర్తు లక్ష్మణ కూడా బాగానే ప్రచారంలో తిరుగుతున్నాడు. గిట్ల ఏడ చూసినా గల్లీల మీద పడ్డారు లీడర్లు. బ్యాండు సప్పుళ్ళు, ఆటలు పాటలతోని ధూమ్ ధామ్గా ప్రచారం చేస్తుండ్రు. ఇంకా మస్తు టైం ఉంది, మీ ఇంటికి కూడా వస్తారు, తీన్మారేషాలు వేస్తారు. గప్పుడు మీరు కండ్ల నిండా చూసి మురుగుండ్రి. ఇప్పుడు చలికాలం ముచ్చట్లు చూద్దాం. పొద్దుగాల మస్తు సలివెడుతుంది, సాన్పు జల్లబుద్ధి అయితే లేదు, నల్ల నీళ్ళు అసలుకే వట్ట బుద్ధి అయితే లేదు. పాలపొరడేమో లేటుగా వస్తుండు. చీకటి మబ్బుకు పేపర్ పిల్లగాడు మా పేపర్ని పక్కింటోళ్ళ ఇంట్లో ఇసిరేసిండు. తానాలకు నీళ్లు కాగబెట్టి గ్యాస్ మొద్దు సగం ఒడిచింది. మా సత్తి మొద్దుగాడేమో మొద్దు నిద్రనే ముద్దుగుందంటుండు. ఓహో మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా గిదే కథ జరుగుతుందని మీరు మూతులు తిప్పుతున్నారు కదా, నాకు అర్థమైంది. ఇది ఇయాలటి సావిత్రి చలికాలం వార్త. ఇదేం కాలం రా నాయనా, సంక్రాంతి వెళ్ళినాక ఎండలు కొట్టాలి కానీ చలి పెడుతున్నది. ఫరిగొట్టంగా ఏగిలి వారిని అటు మేలుకొస్తున్నది. రగ్గు మీరికెళ్ళి బొంత మీరికెళ్ళి చెద్దరు కప్పుకున్నా కూడా చలి ఇడుస్తలేదు. పొద్దుగాల నీళ్ళు తాగుదామంటే నోట్లో పోసుకుంటే పండ్లు జువ్వున గుంజుతున్నాయి. మా అక్క అద్దమ్మ రాత్రి 7 గంటలకు లేచి ఎట్లా సాన్ఫిజాలుతున్నారో ఏమో. నాకైతే కడుపులో లోటెడు గరం చాయ్ వడకుట్టే పానం సురాయిస్తలేదు. చలికి గోలెం నిండా నీళ్లు ఎచ్చబెట్టుకున్నాకనే తానం చేస్తున్నా. నా లెక్క సూర్యునికి ఊడా చలి పెడుతున్నట్టున్నది.
ఆల్చంగా గూట్లకెళ్ళి బయటకు వస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా జల్దిన ఇంటికి రమ్మన్నట్టున్నది. పొద్దుమికి లటుక్కుని ఇంట్లో పడుతున్నాడు. దివిటి సగం సగమే చేస్తున్నాడు. ఈ చలితోని కంసాబ్ కీసలు కూడా తాగకుంటాయింది. అబ్బా ఏం పట్నంరా నాయన, యాడింత జొన్న కంకి లేదు, కంది కట్టె లేదు. ఊర్లుంటేనైతే అంజాముల కొటాములకి వెళ్ళి సొఫా కట్టె తెచ్చి చలిమంటలు వేసుకుంటుంటే మీ అందరం సోఫతిగాలము. మన ఆయనమ్మ మంచిగా పొయ్యి కాడ నిఫ్కల సెగకు కుంచిగా అప్పుకొని పండుకుంటుండే. మీరైతే చెవులకు మఫ్లర్లు కట్టుకోండి, బండ్ల మీద ఎక్కువ రువ్వరిగా ఉరకకుండ్రి. ఇంటికి పోయినాక చలిజ్వరం పడతారు ఆయనతో. మా సుజాత ఉన్నది కదా, హైతారం పూట మా సత్తిగాడు ఆమె ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమె ఎలక్షన్ల పని మీద బస్తీల పొంట తిరుగుతుంది. మరి ఏం చేసుకొని వచ్చిందో చూద్దామా? గ్రేటర్ వాయిస్ కోసం బస్తీ వాసుల కష్టాలను తెలుసుకొని అరుచుకునేందుకు వచ్చిన చూద్దాం పారి. ఓ అమ్మ, నీ పేరేం పేరు? మంగమ్మ. మంగమ్మ. ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడనే ఉంటా. మీ ఆయన ఏం చేస్తాడు? ఇస్త్రీ చేస్తాం. మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటానా? ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టి సాలకేస్తా ఓటు. అరే రామ, అంటే ఏమన్నా తీసుకున్నావు పైసలు? ఏం తీసుకోవాలి, వాళ్ళు ఏం వేయలే మాకు. ఓ అమ్మ, నీ పేరేంది? కల్పన. ఏం చేస్తావు ఇక్కడ? ఇంట్లోనే ఉంటాం. ఓటు హక్కున్నది నీకు? ఉన్నది. ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు ఇక్కడికి? నల్గొండ జిల్లా. అవునా, ఎవరికి వేద్దాం అనుకుంటానా? ఎవరు అభివృద్ధి పనులు చేస్తే వాళ్ళకేద్దామని. ఇప్పుడు ఇది చేస్తాం, రోడ్లు వేస్తాం అని అంట. రోడ్ వేసిన తర్వాత రోడ్లు అయ్యారు, అప్పుడు ఏం చేస్తావు? పోయి అడుగుతాం. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి నా పేరు. ఏం చేస్తారు మీరు? వంట చేస్తానండి. ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు ఇక్కడికి? మేము మాది నంద్యాల. మరి ఓటు హక్కున్నదా నీకు? అంటే ఇంటికి వచ్చి చెప్పిపోయినరా? చెప్పిపోయింది, విజయలక్ష్మి వచ్చిపోయింది. రోడ్డు వేపియమన్నాము, పట్టాలు ఇప్పేయమన్నాము. అదే వాళ్ళు మాకు గెలిస్తే గిన మంచి పట్టా ఇప్పిస్తా అంటుందిగా. ఒకవేళ ఇప్పియకపోతే ఏం చేస్తావు? ఇప్పకపోతే మా గల్లీలో అందరినీ రమ్మంది. మంచిగా పురుసత్తుగా కూర్చున్నాడు. ఏం చేస్తావు? నేను ఏం పని ఖాళీగా ఉంటా. ఓటు హక్కున్నదా? ఉంది. ఓ మరి ఈసారి ఎవరికి ఈసారి ఎవరంటే ఇప్పుడు ఎవరు మనకు పని చేస్తారో వాళ్ళకి చేస్తాం. అబ్బో ఊగా మోదవర్ మాట్లాడతాడు. ఎవరో ఒక బుడ్డి కొనిస్తా వాళ్ళకి. గిట్టి కాదు, ఎవరు పని చేయాలి నీచి నాతి మీలాగా వచ్చి మనం మాట్లాడుతూ వాళ్ళకి వేస్తాం, కానీ వేరే వాళ్ళకి మేము అమ్మా ఆగో ఆగంటే గిట్రా నీడకరా. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. ఏం చేస్తా? కూర పంట అమ్ముతా. ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు? నల్గొండ. ఓటు ఇక్కడ ఉన్నదా అక్కడ ఉన్నదా? అక్కడనే ఉంది. మరి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటాను? అక్కడికేమో ఏందో ఓటు ఇక్కడ లేదట కానీ ఇక్కడికి వచ్చింది. ఏం పేరు నీ పేరు? ఏం చేస్తావు? ఏం లేదు, తానే కూర్చుంటా. ఈ గల్లీలో మొత్తం మోతేవారు నువ్వేనా? నేనేం కాదమ్మా, మోతవారు నేను చెప్తా వాళ్ళంటారు బిడ్డ. మరి నీకు ఇక్కడ ఏదన్నా నీళ్ళు రాకపోయినా రోడ్డు చక్కగా లేదు కదా, మరి మీ లీడర్కి ఎప్పుడన్నా పోయి చెప్పినావా? మాకు లీడర్ లేడు మా బస్తీలో. అంతేనా? మరి నీకేం పైసలు గిట్ల ఏమి ఇయ్యదు? మాకు అసలే వద్దు, రూపాయి వద్దు, కానీ మాకు ఇల్లు పట్టాలు కావాలి, మాకు రోడ్డు కావాలి. వస్తాలా లీడర్లు అడిగిపోవడానికి? వస్తుంటారు, మన రామ్ వచ్చింది. ఎవరికొరికి వేస్తామమ్మా, ఎవరొకరు గెలిస్తే చాలు కదా. మరి ఎట్లా అన్నాక నువ్వు వాళ్ళని అడగాలి కానీ మళ్ళీ నాకు ఓటు ఉన్నది కాబట్టి నేను పోయి ఓటేస్తాను ఎట్లా అంటావు? నువ్వు ముద్దుగానే మాట్లాడుతున్నావు, ఫుల్ లోడ్ మీద ఉన్నాడు. అరే నిలబడు. ఏం పేరు నీ పేరు? ఎందుకు భయపడతాను ఇట్లా ఇట్లా అనుకుంటా. ఏం చేస్తావు? ఇస్త్రీ చేస్తాను. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటావు? ఓటు వేసినప్పుడు కావాలని అందరు వస్తారు, తర్వాత అయితే ఇంకెవ్వరు వేసిన తర్వాత ఎవ్వరు రారు, వాళ్ళు పట్టించుకోరు, చెయ్యరు. మరి నీకు ఇల్లు లేకపోయా, ఇంటికి 2000 కట్టాల్సి వస్తా అంట నీకు. మరి ఇల్లు ఎవరైనా ఇల్లు కట్టిస్తాను ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. ఏ లీడర్ మంచిగా చేస్తా అంటే గాళ్ళకే ఓటాయి, సరేనా? ఇగో గిదుల్లా ఇక్కడ జనాభా తక్లీఫ్లు. ఇది అటు గ్రేటర్ వాయిస్ ఓవర్ టు స్టూడియో. మా సత్తి పటేలు ఇలా పొద్దుగాల నేను లేవక ముందే ఎటువైండో ఏమో, చెప్పలడి చేయలేదు పోరడు. ఏడవైండు సత్తి? సత్తి ఆగు, మొత్తం నీకే గారు, సగం నీకు సగం నాకు. ఈ రీఫ్ నేను తింటా. అంబా 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 దా దా, కాళ్ళకు ముక్కుతా, తొక్కాలే మంచిగా తొక్కాలి. ఆగు. ఓం గంగి గౌఫాల్ గంగి గౌఫాల్ ఓం 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 తొక్కు. గంగి గౌఫాల్ గంటడు 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 ఓం నమ శివాయ. తొక్కు తొక్కు, కాలు తొక్కాలే మంచిగా, కాలు తొక్కు, కాలు మొక్తా, తొక్కవా. అరటి పాలు ఇచ్చాయి మళ్ళా ఎందుకు నిన్న ఆయన. హో తమ్మి, ఏం చేస్తున్నావు నువ్వు? శనగలు బొక్కుతున్నా, గాయంతో కూడా తెలుస్తలేదా నీకు? ఆవు కాళ్ళకు పూజ చేస్తున్నా నేను. ఆవు కాళ్ళకు పూజ ఏందిరా వారి? ఆవుకు పూజ చేస్తారు కానీ కాళ్ళకే చెయ్యాలక్క, అందులోనే ఉన్నారు మైమాంతా. తొక్కు తొక్కితే బీమార్లు అని పోవాలి. ఇది పొడిచేటట్టున్నాను అక్కడ తొక్కు, ఎంత నొప్పి అయినా తొక్కించుకుంటా. తమ్మి సత్తి, కాలు దొక్కించుకొని అక్క నాకు నొప్పైంది అని ఇంటికాడ వండుకుందామని చూస్తున్నావు కదా? మా అక్క గట్లనే అంటది, ఏం అనుకోకు నువ్వు. బేరీ చూడకు, నా తాను 5 రూపాయలు ఉన్నాయి, ఇంకా నీకు అర్ధ డజన్ అరటి పండ్లు తెచ్చిస్తా. పొడవాకు దా అలిగినావు.
ఓ బిత్తురోడా, అది కాలు దొక్కిందంటే నీకు నొప్పి అవుతుంది, ఇక దవాఖానకు తీసుకోవాల్సి వస్తుందిరా. నువ్వు నాటకాలు ఆడక చెప్తున్నా చూడు. నొప్పి ఎందుకు అవుతుంది? ఇక గాలి కాలవుడు బీమార్ వచ్చుడు అన్ని తక్కువ అవుతాయి అక్క. అది కాదు కానీ సత్తి, ఆవు కాలుతో దొక్కించుకోమని ఎవరురా నీకు చెప్పింది? రాజుగాడే చెప్పింది కదా. ఓకే, నేను టీవీలో చూసినాక వాళ్ళు అయితే పండుకొని ఈఫులు మొత్తం కాళ్ళతో దొక్కిపించుకుంటా ఆవులతోని. నేను ఇంకా కాలే దొక్కిపించుకుంటా, నాకేం కాదు. ఓర్ని గట్ల చెయ్యొద్దు తమ్మి, అవన్నీ మూఢనమ్మకాలు. ఓ అక్క, మూడో నమ్మకం అయితే లేదక్క, నేను ఒకటే నమ్ముతా. ఇంకా డాక్టర్ తానికి పోతే మందులు మింగాలే, ఇంకా ఒకటే దొక్కింది అనుకో మంచిగా ఫీజు ఉండదు ఏముండదు, అన్ని బీమాలు పోతాయి. అయ్యో, 3 4 నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలంటే గవిటిని నమ్మద్దని అర్థం. నాయన దవాఖానకు దొరకకపోతే కడుపు మీదకి వెళ్ళి పెద్ద మిషన్ తో దొక్కిస్తే ఏం కాలేదు, కానీ ఆవు కాలుతో దొక్కితే ఏమైతుంది? ఏం కాదు. అయ్యో దేవుడా, అది స్కానింగ్ అంటారా వారి, మిషన్ దొక్కుడు కాదు. మిషన్ కానీ ఆవు కాలే ఆల్కం ఉంటది. కాలు దొక్కితే ఏం కాదు, ఆవు కాలు దొక్కితే ఇంకా రోగాలే రావు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా తమ్మి? అవిటి నమ్మదురా. ఎప్పటికీ నీరోసింటి ఉంటది ఏంటి దాకా. చిన్నగున్నప్పుడు జ్వరం వచ్చింది అనుకో, మైబేలి మంతరిచ్చి కుతికెక్కు తాయిత కడితే తక్కువ అవుతుండే. అబ్బా, నీకెట్లా చెప్పాలా తమ్మా? తాయితులు కట్టించుకుంటే, నల్ల కోడిని 3 బాటల కాడేస్తే, ఆవుతో దొక్కించుకుంటే రోగాలు పోవురా బాబు. ఊళ్ళో అందరు గీతనే చేస్తారాక. ఇంకా ఎంఆర్పి డాక్టర్ ఉంటాడు కానీ మా నూలురా, ఆయన కూడా సూరిస్తాడు, మళ్ళీ ఉప్పు మంతరిచ్చి ఇస్తాడు, 2 ఇస్తాడు, తక్కువ అవుతుంది. ఓర్ బిత్తిరోడా, సైన్స్ గింతగానో డెవలప్ అవుతుంటే నువ్వు ఇంకా గిట్లా నమ్ముతావేంటి? మొన్న నాకు ఐరల్ జ్వరం వచ్చినప్పుడు ఏమన్నా డాక్టరు మందులు వేసుకున్నా గానీ వేసుకోకపోయినా గానీ 6 దినాలలో తక్కువ అవుతాను అన్నాడు. ఇప్పుడు ఆవు కాలుతో దొక్కింది అనుకో దెబ్బకే పోతుంది, ఇప్పటికిప్పుడే రోగం. అరే, ఇది చెప్పేది నడువు నమ్మడు, నువ్వు ముందుగా నుంచి నడువురా బాబు. వైరల్ జ్వరం వేరే, ఇది వేరే. ఇంకా బాబాలు సామదేవుళ్ళు మొత్తం బూడిది మంతరిచ్చి ఈఫ్లో కొడితే రోగాలు రావు, ఏం రావు. ఇంకా ఆ బాబాలది సాములది అంతా మాయరా. వాళ్ళు చేస్తే పోతే ఇక చదువులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు? ఒక వాళ్ళ తాను మస్తు మహిమ ఉంటదాక. ఇంకా నోట్లోకి వెళ్ళి లింగంను కూడా తీస్తారు. మళ్ళీ లీడర్ ఎలాజ్ కానీ అప్పుడు బాబాలకు మొక్కితేనే గెలుస్తారు, డాక్టర్లు తనకొతే గెలుస్తారేమన్నా. ఇగో రాజకీయానికి ఆరోగ్యానికి లింక్ పెట్టకు, అది వేరు ఇది వేరు. ఒక ఆయితారం అమాస్ వస్తుంది కదా, చీకట్లో అప్పుడు ఎవరన్నా ఏమన్నా అడిగితే ఇయ్యకక్క, మళ్ళీ మనకేమన్నా అవుతుందాక. నువ్వు గిట్లాంటావు అంటా, నేను పత్తి తెచ్చుకున్నా చెవులలో పెట్టుకుంటా, నువ్వేమని అనుకో. అబ్బా దేవుడా, ఈడినేటట్టే లేడు. అయినా మనం వెనుక కోతున్నామా ముందు కోతున్నామా తెలుస్తలేదు. బాబాల దగ్గర కోవుడు, ఆవులతో దొక్కించుకునుడేందో ఏమో. సెల్ ఫోన్లల్లా అష్టలోకాలు చూస్తుంటే ఏ నమ్మకాలో ఏమో. ఇంకా అయినా మా సత్తిగాడు అంటే బిత్తిరోడు కాబట్టి చేసిండు. చదువుకున్నోళ్ళు తెలుగుగల్లోళ్ళు కూడా గిట్లనే చేస్తారా? బాబు మోహన్ అన్ని ముచ్చట్లు మేమే రాయాలనా? ఈ యాంకర్ పాటు నువ్వే చెప్పుకో. దేవుడా, గిదేందన్నా నాకంట కట్టిండ్రు, నేనేం చెప్తా? బాబు మోహన్ మస్తు నవ్విస్తాడు. బాబు మోహన్ సినిమాలల్లా కోట శ్రీనివాసరావు సార్తో తన్నులు తింటాడు. ఇంత పువ్వు ఉంటాయి అమ్మో, ఇంత కూరుంటాయి అమ్మో అనే పాటకు డ్యాన్స్ చేసిండు. ఇంకేం చేసిండు బాబు మోహన్? నా చిన్నప్పుడు మంత్రి కరువు చేసిండు. ఇంకా ఇంకా అరే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అరే, బాబు మోహన్ సారు కొత్తేశం కట్టిండు. నవ్వుల రాజా ఇప్పుడు డాక్టర్ అయిండు. డాక్టర్ అంటే తెల్ల కోట వేసుకోవాలి గాని గీయేషమేంది, ఏ సినిమా కోసమో అని అనుకోకుండ్రి. అమెరికా హార్ట్ వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు సినిమాలల్లా బాబు మోహన్ సార్ ఏషాలు డాన్సులు నచ్చి గౌరవ డాక్టర్ని వేసిండ్రు. అంటే ఇద్వర సంధి డాక్టర్ బాబు మోహన్ అని పిలవాల్సి ఉంటది. ఆగో మీదికెళ్ళి గులాబీ పువ్వుల వాన పడుతున్నది. మా మెదక్ జిల్లా ఎమ్మెల్యే, అందులో మా పార్టీ లీడర్ కు డాక్టరేట్ వచ్చిందని హరీష్ రావు సారు సపరేట్ సన్మానం చేసిండు. మొన్న షికాగో యూనివర్సిటీ వాళ్ళు చంద్రన్ సార్ను డాక్టర్ని వేస్తే ఆంధ్ర లీడర్లు మస్తు మురిసిపోయినరు కదా. ఇప్పుడు డాక్టర్ బాబు మోహన్ సార్ని చూసి మనం మురిసిపోవచ్చు. నేను తీన్మార్ ముచ్చట్లు చెప్తా అంటే మీరందరు మస్తు మురుసుకుంటా చూస్తున్నారు కదా. కానీ నేను తీన్మార్ వార్తలు ఎట్లా చెప్తున్నానో చూద్దామని రాత్రి 12 గంటలకు టీవీ పెట్టినా. అబ్బా, మస్తు సమరమైంది. నేను చెప్పిన వార్తలు నేనే చూస్తుంటే మస్తు సమరం అనిపించింది. ఈ బుగ్గల జాకెట్ అయితే టీవీలో మంచిగా అనిపించింది. ఈ నడుమ జరంత జడ తక్కువైనట్టు అనిపించిందిలా. మేకప్ కూడా ఇంకా జరంత ఎక్కువ వేసుకుంటే ఇంకా అందంగా కొడుదునేమో అని నేను అనుకున్నా తెలుసా. ఇగో ఎవ్వరు తీసిన సినిమాను వాళ్ళే చూస్తుంటే ఎన్నడన్నా చూసిండ్రా?
కానీ ఇప్పుడు చూడుండ్రి బాలయ్య బాబు డిక్టేటర్ సినిమాను కళ్ళ నిండా చూసుకుంటా ఎట్లా మురిసిపోతుండో. సౌండ్ చక్కగా వినబడతలేదు కానీ యాక్టింగ్ చూస్తే మొత్తం ఎరకైతుంది కదా. ఓర్ని గంత పెద్ద దండ సారేయడం మోస్తాడయ్యా, జరంత చెయ్యే సాసరుగాండ్రి. డాన్స్ చేస్తుండు. ఊకే చేతులే ముప్తావు గాని ఓ పారి వెనకకు మరి చూడు సారు, నీ డాన్సులకు పరద వలిగిపోయేటట్టుంది. అరే డాన్స్ చేయాలనుంది, మరి ఎందుకు లేటు, ఏ స్టెప్పు. అదే పక్కకి హీరోయిన్ ఉంటేనా దుమ్ము లేపు. అది ఏయ్ ఓర్ని ఇదెక్కడి కథరో, పాటకు తొడలు కొడుతుండు, మీసాలు తిప్పుతుండు. ఎంతైనా బాలయ్య బాబా మజాకానా. కాయకు తీగ బరువైతుంది అనుల్లా. కన్ను అయినా కాలు అయినా కన్న కడుపు ఎప్పుడు కాదనుకోదు. ఈడ ఆడని కాదుల్లా, ఏ దేశం పోయినా అమ్మ నాయనల ప్రేమ ఒక్క తీరే ఉంటుంది. గసొంటిది గిడ చూడుండ్రి ఏం జరిగిందో. నాకు చెప్పాలంటే గుండె ధరిస్తాను లేదు, కానీ ముచ్చట అందరికి తెలవాలనే చెప్తాన్నా. గుండెని రాయి చేసుకొని చూడుండ్రి. ఎక్కడ గోసిది? మెదక్ జిల్లా చేగుంట మండలంలున్న నర్సపల్లి పెద్ద తాండల నెల పసిగుడ్డు నమ్ముకున్నారులా అయ్యవ్వలు. చిట్టి తల్లి ఎంత ముద్దుగున్నది. నాకు అమ్మానాయనలున్నారు, నాకేం రంది అని అన్నట్టు ఎంత అమాయకంగా నిద్రపోతుందో పాపం. కానీ అయ్యవ్వలే అమ్ముకుంటారని ఆమెకేమెరక. మరి అంత కష్టం వాళ్ళకేమొచ్చిందో. గీ ముచ్చట పోలియో చుక్కలేసే మేడం గుర్తుపట్టే వరకు బయటపడ్డది. పోలీసోళ్ళు వస్తే మళ్ళా ఆళ్ళ బిడ్డ 4 పోయి తెచ్చుకున్నారు. ఇగో గిట్లనే గా కడప జిల్లాల ఓ చిన్న బుజ్జిని కూడా నాకద్దంటే నాకద్దు అని ఇడిచిపెట్టిపోయిండ్రు వాళ్ళ అయ్యవ్వలు. ఏదో పంచాది మీద కోర్టుకెక్కి బిడ్డెన్ జాదే పైసలు లేవని అయ్యా, భరణమిచ్చే పైసలు జాలయని అవ్వ కోర్టు మెట్ల కాన్నే ఇడిచిపెట్టిపోయిండ్రు ఈ బుజ్జిని. ఎట్లా ఏడుస్తున్నది చిట్టి తల్లి. కోర్టు కాడున్నోళ్ళు తన్లాడి ఆఖరికి సర్కార్ కప్పచెప్పిండ్రు. అసలు ఎటు పోతున్నాయి ఈ రోజులు. కంప్యూటర్ కట్కలొత్తి షిట్కెళ్ళ దునియా మొత్తం చూస్తున్నాం, కానీ మనిషికి మనిషిని చూసిండ్రా ఎంత దూరం అయిపోతున్నారో. ఏందో ఈ రోజులు ఎటు పోతున్నాయో ఏమో. పట్నంలో సురువైంది తీన్మారేషాలు, పబ్లిక్ కి తినబెడుతుండ్రు దోశలు. మోడీ సార్ కొట్టిండు ఇంకో రికార్డు, గిన్నిస్ బుక్ వాళ్ళు ఇస్తారట అవార్డు. ఆవుల గుంపులకోయిన సత్తి. ఇంకా డాక్టర్తానికి పోతే మందులు మింగాలే, ఇంకా ఒకటే తొక్కు తొక్కింది అనుకో మంచిగా ఫీజు ఉండదు ఏముండదు, అన్ని బీమాలు పోతాయి. ఇచ్చులు కచ్చకాయలు అడుగుతున్న సుజాత. ఎన్నిసార్లు నమ్మకం పెట్టుకుంటావు? పోయిన లక్షల గట్లనే నమ్మకం పెట్టుకొని ఓ బుడ్డి తీసుకోలేదను, ఓ పైసలు తీసుకోలేదను. అబ్బా ఇలా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. రేపు కూడా ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా మీరు ఏం చేయండి, V6 ని చూడండి.